అందరికీ నమస్తే, వెల్కమ్ టు టీ మాధ్యం. నేను మీ వెంకటేష్ తెనాలి. మనుషులంతా ఒక్కడని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాన్లకు అది పట్టదన్నా అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే డైలాగు. మరి ఆయన పిఠాపురంలో దళితులను వెలివేస్తే మరి ఆయన ఎక్కడికి వెళ్ళారో కూడా, ఏం మాట్లాడారో కూడా, మీరు ఎందుకు వెలివేస్తున్నారు అని చెప్పేసి గ్రామాల్లో వాళ్ళందరి దగ్గరికి ఆయన వెళ్ళి మాట్లాడింది లేదు. ఆయన కూడా అదే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారు కదా. ఇవాళ మన ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు ఒక వీడియో వైరల్ అవుతా ఉంది బాగా కూడా సోషల్ మీడియాలో. అక్కడ పైన డేట్ కూడా మెన్షన్ చేసి ఉంది 16/6/2025 అని చెప్పేసి. నేను ఆ ఛానల్ కోసం సెర్చ్ చేశాను, నాకు ఆ ఛానల్ అయితే దొరకలేదు. ప్లే న్యూస్ టీవీ అని ఉంది. కాకపోతే ఆయన మాట్లాడింది మీకు క్లియర్గా కనిపిస్తుంది, వినండి. ఆయన మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. అయ్యా సర్పంచ్ నోరా ఒక నెల వరకున్నారా రాడా ఏమయ్యా పిసియేనా? సరే, ఎందుకని కదా మనం సర్పంచ్ కూడా మనం నిధులేస్తా ఉన్నాం నేరుగా నరేంద్ర. అది చూసారా, ఫస్ట్ టైం పైకి రమ్మన్న తర్వాత పక్కన తెలుగుదేశం ఆవిడ కండువా వేసుకొని ఎస్సీ సార్ అని చదువుతుంది. ఆవిడ చెప్పింది, నేను మాట్లాడట్లా, ఆవిడ చెప్పింది. అయితే ఏంటి, మాది సనాతన ధర్మం అని చెప్పేసి పార్టీ అని చెప్పేసి చెప్తారు కదా. ఎస్సీ అయితే ఎస్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎస్సీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఓట్లు అడగలేదా? మీరు అడగలేదా? సమాధానం చెప్పాలి. ఎందుకు ఈ వివక్ష, ఎందుకు ఇది? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి దండాలు పెట్టి ఓట్లు వేయండి అని చెప్పేసి చెప్పారు కదా. మరి చెప్పిన తర్వాత ఏంటి వివక్ష? ఫస్ట్ ఏమో రమ్మన్నారు, తర్వాత ఏమో ఆవిడ చెప్పేసరికి ఏమో ఈయన ఆగిపోయాడు. మళ్ళీ మనం ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి సర్పంచ్కి కూడా నిధులు వేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ప్రభుత్వం. ఇట్లా ఇంకా ఏం పార్థసారథి గారు, ఏం వీడియోలు ఇవి? మరి సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఇదే కదా, మనుషులంతా ఒక్కటని శాస్త్రం అన్నా, మనుషుల్లో సైతాన్లకు అది పట్టదన్నా. లిరిక్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోద్ది. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మేము ఎక్కడైనా న్యూస్ పేపర్లో రాసినా కానీ, ఎక్కడన్నా ఇదిగా రాసినా కానివ్వండి, దళితుల మీద దాడులు, దళితుల మీద ఇది చేసినా కానీ అలా రాయమాకండి, అలా రాయొద్దు. రేపొద్దున ఒక రెడ్డి మీద అటాక్ జరిగితే, ఒక కమ్మ వాళ్ళ మీద అటాక్ జరిగితే, ఇంకొక బీసీ వాళ్ళ మీద, ఏదన్నా క్యాస్ట్లో వాళ్ళ మీద అటాక్లు జరిగితే, వాళ్ళ మీద ఆ క్యాస్ట్ వీళ్ళ జరిగినాయి అని రాస్తారా? రాయట్లేదు కదా. మరి ఓన్లీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా రాస్తున్నారు? అది మార్చుకోవాలి, మనం చూసే విధానం కూడా మార్చుకోవాలి. పార్థసారథి గారు, మీరు ఎమ్మెల్యే ఉండి మరి అసెంబ్లీలో అధ్యక్ష వీళ్ళు గాడ్ అంటే ఏం అర్థం ఇచ్చారో చూడండి అని చెప్పి రాసిచ్చారు. గాడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ జీసస్ అని చెప్పి రాశారని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడాడు. ఈ పెద్ద ఆయన మాట్లాడాడు. ఆక్స్ఫర్డ్ కంపెనీలో, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మొత్తం అంతే ఉంటుందని చెప్పేసి ఆయనకి తెలియదాం. మరి అలాంటప్పుడు ఇండియాలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ని బ్యాన్ చేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ని బ్యాన్ చేసి మేము బ్యాన్ చేసాం అని చెప్పేసి చెప్పండి. నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి బ్యాన్ చేసేసి ఇట్లా తప్పుడు అర్థాలు ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పాలి. ఏం అర్థాలు చెప్తున్నారు? ఆవిడ తెలుగుదేశం, ఆవిడ వద్దు అని చెబుతుంది. ఏమంట మరి వాళ్ళ చేత ఓట్లు వేయించుకోమాకండి. మరి ఇదెక్కడ గోలా, ఇదెక్కడ రాజకీయం? ఏం అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, మీరే అన్ని న్యాయ నిర్ణేతలు. ఇలాంటి వాళ్ళని చూసి, ఇలాంటి వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతున్నప్పుడు, అయ్యా మరి మా సర్పంచ్ గారు ఎస్సీ అన్నప్పుడు ఆయన మీరు వేదిక మీదకి రానిలేదు కదయ్యా, మీ పక్కన తెలుగుదేశం ఆవిడ కూడా ఉంది కదయ్యా అని చెప్పేసి, మా ఓట్లు మీకు వద్దులయ్యా అని చెప్పేసి అలా కూడా చెప్పండి. ఆవిడ ఎంత క్లియర్గా ఎస్సీ సార్ అంటుంది. ఆవిడ ఏంటండి ఇది? ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఏ జైల్లో వేయాలి? మీరే కదా వివక్ష చూపిస్తుంది ఇక్కడ. మరి ఏ జైల్లో వేయాలి? మన చంద్రబాబు నాయుడు గారు ఏముంది, ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అంటాడు. ఎస్సీలో ఎవరు పుట్టాలని కోరుకుంటారు కాదు, అందరూ ఒకటేనమ్మా, అందరం ఒకటే అని చెప్పేసి చెప్పాల్సిన ఆయన ఎస్సీలుగా ఎవరు పుట్టాలని చెప్పేసి కోరుకుంటారంటాడు. ఇంకొక ఆవిడ వచ్చేసి పైన అమ్మవారు, కింద మా వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతుంది ఆవిడ. ఏంది
ఏం మీటింగ్లు, ఏం కదా, ఎటువైపు తీసుకెళ్తున్నారు? 45 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన అట్లా మాట్లాడొచ్చా? ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ పైన అమ్మవారంట, కింద మా వాళ్ళు అంటది. నేను ఆ పేర్లు వాడడం మాకు ఇష్టం లేదు. అమ్మవారికి, ఒక అమ్మకి మరి అమ్మవారు మీ వరకే ఇది చేస్తారా, లేకపోతే ఏంటి? ఇలాంటివి వచ్చినప్పుడే కదా పీపుల్ కన్వర్ట్ అయిపోతున్నారు అని చెప్పేసి ఇది చేస్తారు. చేసేయన్నీ మీరు ఏదో పనులు ఇక్కడ చేసే పనులన్నీ ఇట్లా చేస్తారు. గుళ్ళల్లోకి రానికపోవటం. నెక్స్ట్ మొన్న మంగళగిరిలో కూడా ఏదో జరిగింది ఇన్సిడెంట్. వాళ్ళంట చెప్పులు తీసుకొని వెళ్ళాలంట, చెప్పులు వేసుకొని అడవ కూర్చొని వెళ్ళాలంటే ఏంటి పనులు ఏంటి? ఇంకా వాళ్ళందరిలో కూడా మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు ఎక్కడికక్కడ గుళ్ళు కట్టుకుంటున్నారు. మీరు గుళ్ళలోకి రానికపోతే మేము గుళ్ళు కట్టుకుంటాం అని చెప్పేసి గుళ్ళు కట్టుకుంటున్నారు ఈ మధ్య. దానికన్నా సంతోషించాలి. మీరు అట్టండి పనులు ఏమో చేస్తూ ఉంటారు. ప్రజలు చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కటి కూడా మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు జరిగిన అన్యాయం మనకు గుర్తుంటేనే వాడు ఆ రోజు చేశాడు. మనం ఇంకా దానికి ఆ రివెంజ్కి మనం రివెంజ్ ఇవ్వాలని చెప్పేసి ఇంకొంచెం కసిగా పనిచేసి ముందుకెళ్తాం, ఎదుగుతాం లైఫ్లో. తర్వాత వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఏది కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు టీమాజ్.